వచ్చావా? త్వరగా త్వరగా హే పోరా. ఓపెనర్ ఎక్కడో పెట్టాను. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? బాగుందిరా. ఒసేయ్, నువ్వు బీరు తాగేది మూడో మనిషికి తెలియకూడదు. పైగా ఈ ఏదో పనులన్నీ చేయటం కంటే నేనుంది. యహ, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎందుకురా నువ్వు నాకు? అయినా సడన్గా బర్త్డే రోజు బీర్ ఎందుకు తాగాలనిపించింది? ఎప్పుడు బర్త్డేకి కేకులు క్యాండిల్స్ బోర్ కొట్టట్లే నీకు? ఈ బర్త్డేకి బీర్ తాగాలని ఫిక్స్ అయిపోయా. ఇంతటితో నీ ఫ్యాంటసీస్కి ఫుల్ స్టాప్ పెట్టు. ఇంతకు మించి కొత్తగా ట్రై చేయాలని ఉందిరా అన్నావు అనుకో, మొహం పగిలిద్ది. లైఫ్ని ఇంకెప్పుడు నువ్వు ఎంజాయ్ చేసేది? నాది ఒక్కటే పాలసీ, నాకు నచ్చింది చెయ్యాలి, నచ్చినట్టు ఉండాలి. చాలు. సరేలే, 12 అయింది. హ్యాపీ బర్త్డే రా దయ్యం. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. ఏంట్రా ఈరోజు ప్లాన్స్? బర్త్డే నీది, ప్లాన్స్ నీకుంటాయా నాకుంటాయా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ లోన్ కూర్చుంటారా? ఏంటి ఇక్కడ టేబుల్స్ రిజర్వ్ కూడా చేస్తారా? అంటే ఇక్కడ ఫ్యామిలీస్ వస్తారు, మీరు లోన్ ఎంతసేపు అని కూర్చొని మాట్లాడుకోవచ్చు. రేయ్, మేము లవర్స్ కాదురా బాబు. నువ్వేంటో నవ్వుతున్నావు? వాడు మన లవర్స్ అనుకుంటున్నాడు, మేము ఫ్రెండ్సేరా. అదే సార్, బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా లోన్ కూర్చొని మాట్లాడుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు కదా. రేయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మెంటలా? మేము జస్ట్ ఫ్రెండ్స్. కొంపదీసి కేఫ్ని నిబ్బాని బిగాళ్ళకి అంకితం చేశారేంట్రా? నీ కేఫ్ వద్దు, నీ ప్లేసు వద్దు, నీకు దన్నం. నువ్వేంటి చూస్తున్నావు? పదా. నీకు అంత కామెడీగా ఉందా? అండ్ నీకు ఆ ప్లేస్ తప్ప ఇంకేది దొరకలేదా? నాకేం తెలుసురా వాడు అలా అంటాడని. అక్కడ చాక్లెట్ మిల్క్ షేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి, అందుకే అక్కడికి వెళ్తా. నీ మిల్క్ షేక్ కోసం నువ్వు ఒక్కదాన్ని వెళ్తే వెళ్ళు, నన్ను మాత్రం ఇలాంటి కేఫ్లకి పిలవకు. సర్లే కానీ ఓవర్ యాక్షన్ చాలు, పద. సరే, ఇంతకు బర్త్డే కలెక్షన్ ఎంత? బాబాయ్ ఇచ్చిన 2000తో కలుపుకొని మొత్తం 10,000 వచ్చింది. సూపరు. అందులో 3,000 నాకు జీపే కొట్టు. దేనికి? ప్రతిసారి నా బర్త్డేకి ఆ తొక్కల బ్యాచ్కి పార్టీ అవసరమా? అయినా నాకు ఈ పార్టీలు అంటే నచ్చవు. నేనెవనరా పా. ఒసేయ్, నువ్వు మామూలు రోజులు ఎప్పుడైనా పార్టీ ఇచ్చావే? సంవత్సరానికి ఒకసారి వచ్చే బర్త్డేకి కూడా పార్టీ ఇవ్వకపోతే మన వాళ్ళ గురించి తెలుసుగా, చేతపడి చేసేస్తారు. అమ్మో, ఈ ఎదవలు చేసినా చేస్తారు. సర్లే, 3,000 పోతే పోయినాయి కానీ జీపే చేస్తాలే. అది అలా అన్నావు, బాగుంది. వెళ్ళి రెడీ అయ్యండు, పార్టీ ప్లేస్ ఫిక్స్ అయ్యాక కాల్ చేస్తా. సరే. బాబోయ్, తల పగిలిపోతుందిరా నాయనా. చెప్పు. ఎక్కడున్నావు? హాస్టల్ క్యాంటీన్లో. ఎలా ఉంది ఇప్పుడు? లైట్గా వామిటింగ్ సెన్సేషన్ ఉందిరా. ఎవడో సుత్తు తీసుకుని తల మీద కుడుతున్నట్టుంది. అలవాట్లపైన షార్ట్స్ మీద షార్ట్స్ కొట్టావు కదా, అలాగే ఉంటుందిలే.
ట్రై చేద్దామని ఒక స్టార్ట్ చేసా, తర్వాత స్టాప్ చేయాలనిపించలేదు కదా. అయినా ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. సరిపోయింది. వద్దని చెప్తున్నా వినకుండా నీ ఇష్టం వచ్చింది చేసి లాస్ట్కి నా మీద వేస్తావా? అది సరే కానీ నిన్ను నువ్వెందుకు తాకలేదురా? ఇద్దరిలో ఒకరైనా కాన్షియస్గా ఉండాలి కదా, తమని డ్రాప్ చేద్దామని. నీ సాక్రిఫైస్ హిస్టరీలో మిగిలిపోద్ది. ఏడ్చావులే, వేడిగా ఒక కాఫీ తాగు, హ్యాంగ్ ఓవర్ ఎగిరిపోద్ది. తర్వాత లెమన్ స్మెల్ చూడు, సెన్సేషన్ కాస్త తగ్గుద్ది. అర్జెంటుగా ఫోన్ పెట్టేవా? ఐ నీడ్ టు టేక్ రెస్ట్ బ్యాడ్లీ. ఇదో పిచ్చిది, నేను లేకపోతే ఏమైపోద్దో ఏంటో. మళ్ళీ ఏంట్రా? రాయంటండి. ఓ సారీ అరుణ్, చూసుకోలేదు. మా శేష్గాడేమో అనుకున్నా. యా ఇట్స్ ఓకే శ్రావణి. ఏం చేస్తున్నావు? నిమ్మకాయ స్మెల్ చూస్తున్నా. అదేంటి? నువ్వు కూడా చూడు, చాలా బాగుంటుంది. ఓ ట్రై చేస్తా కానీ. సరే ఎప్పుడు మీట్ అవుదాం? దేనికి? అదే నిన్న నైట్ చాట్లో నాలో యాక్సెప్ట్ చేసావు కదా. హే 1 సెకండ్. అరుణ్ మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదేరా నాకు తెలియడం లేదు. ఇదంతా కాదు, ఆ అబ్బాయి అంటే నీకు లవ్ ఉందా లేదా? ఏంటి కొంపది సిగ్గుపడుతున్నావు నువ్వు? ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు చూడు. రే అరుణ్ చాలా మంచోడు. 1 year బ్యాక్ నాకు ప్రపోజ్ చేశాడు. సర్లే అని నేనే హోల్డ్ చేసి ఉంచా. బట్ స్టిల్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి ఇంకేంటి, హ్యాపీ ఎండింగేగా. ఈ ముక్కేదో ఇళ్ళ అబ్బాయికి చెప్పు. అంతే అంటావా? అంతే. సరే రేపు డైరెక్ట్గా చెప్పేస్తా. ఫైనలీ నువ్వు నాకు ఎస్ చెప్పడానికి 1 year పట్టింది. అంటే ఇప్పుడు హ్యాపీగా లేవు నువ్వు? అయ్యో నేను ఫుల్ హ్యాపీస్ అండి. అయినా నీ అదృష్టం కాకపోతే శ్రావణి నీ కేసు చెప్పడం ఏంటి? ఎక్కడో మర్చేసుకుని పుట్టేసుంటావు. చెప్పు. మీరేంటండి ఇంత మాస్గా మాట్లాడుతున్నారు? బయటికి మనం చాలా క్లాసు, లోపల పిచ్చ మాసు. అర్థమవుతుంది. ఇంకేమన్నా అడగలా? అది పర్లేదమ్మా, ఫీల్ ఫ్రీ. నైట్ కాల్ చేసేటప్పుడు 2 సార్లు బిజీ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇట్స్ ఓకే, నీకు చెప్పాలని లేకపోతే వదిలేసే. మా శేష్ గారితో మాట్లాడుతున్నా. ఆ టైంలోనా? మాకు నిద్ర పట్టలేదనుకో, కాల్ చేసుకుని సొల్లు కొట్టుకుంటూ లూడో ఆడుకుంటాం. ఓ ఏంటి ఆ టైంలో నేను వాడితో మాట్లాడితే నీకు ప్రాబ్లమా? ఇదిగో మీరు మంచి ఫ్రెండ్సే కావచ్చు, కానీ నా లవ్ ఓకే అయిన తర్వాత కూడా మీరు ఆ టైంలో మాట్లాడడం నాకు ప్రాబ్లంగానే ఉంటుంది కదా. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడడం నీకు ప్రాబ్లం. ఓకే సరే, ఇప్పుడు చెప్తున్నా విను. మన లవ్కి నా ఫ్రెండే అడ్డం వస్తున్నాడు అనుకుంటే నాకు ఈ లవ్ అవసరం లేదు. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఇంపార్టెంట్. షాక్ అయ్యావా? జోక్ చేశా. అయినా మా ఫ్రెండ్షిప్ని పాజిటివ్గా చూడొచ్చుగా, ఎందుకంత నెగిటివ్గా చూడడం? అంత గొప్ప హార్ట్ నాకు లేదండి. ఇప్పుడు నీకు ఎలా చెప్పను? నువ్వు మీమ్స్ చూసావు కదా, వాటిలో ఈ బాయ్ బెస్ట్ గాలని ఎంత నెగటివ్గా ప్రొజెక్ట్ చేస్తారో తెలుసు కదా. ఆ ఇంపాక్ట్ నా మీద చాలా ఎక్కువ ఉంది. అంత ప్రెషర్ నేను హ్యాండిల్ చేయలేను. అయినా నెగటివ్గా ప్రొజెక్ట్ చేయడం ఏంటి? అసలు ఈ బాయ్ బెస్ట్ అనే పదమే నెగటివ్. అయినా మీలా నెగటివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా ఆలోచించే అబ్బాయిలు కూడా ఉన్నారు.
ఉన్నారు. కానీ ఏ అబ్బాయి హార్ట్ఫుల్గా బాయ్ బెస్ట్ గారిని యాక్సెప్ట్ చేయడు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకే, నువ్వు అన్నట్టు అమ్మాయి అబ్బాయి మధ్య ఫ్రెండ్షిప్ మీద నాకు మంచి ఒపీనియన్ ఉండేది. లైక్ ఎలా అంటే వసంతం సినిమాలో విక్టరీ వెంకటేష్ కళ్యాణిలాగా ప్యూర్ ఫ్రెండ్షిప్. అలా ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు అలా ఎవరైనా ఉన్నారా? నాకైతే కనిపించట్లేదు. దీనమ్మ ఫ్రెండ్షిప్ మీద ఉన్న డెఫినేషనే మార్చేశారు. సరే శ్రావణి, ఇదంతా పక్కన పెట్టు. నా లైఫ్లో ఒక అమ్మాయి ఉండి ఆ అమ్మాయి నాతో ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉంటే నీకు ఓకేనా? నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకుంటావా? అదేరా మ్యాటర్. హే, ఒక విషయం చెప్పు. రేపు నువ్వు లవ్ చేసిన అమ్మాయికి బెస్టీగాడు ఉన్నాడనుకో, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా? Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs.